ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 4-6 కలిసి ఉంటాయి. అందరం కలిసి చదువుకుంటాం. ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాం. 9వ వచనం ఇలా 8 నుంచి ఉంటుంది. కలిసి చదువుకుంటాం. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తము గురించిన మార్గం మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేసింది. దేవుడు మనలను ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు అంటే జగత్తు పునాది వేయబడక ముందే ఆయన క్రీస్తులో ప్రేమ చేత మనం ఏర్పాటు చేసుకున్నాడు అన్న మాట మనం చూస్తూ ఉంటాం. మనుషుడు గురించి చెప్తూ ఉంటుంది బైబిల్, చాలా తాత్కాలికమైనటువంటి వాడు అని. మనుషుని గురించి బైబిల్ చెప్తా ఉంటుంది నీటి బుడగ వంటి వాడు అని, ఆరుగు వంటి వాడు అని, నీడ వంటి వాడు అని, గతించిపోయేవాడు అని, నీ నుండి ఇవ్వలే ఉన్నాడు అన్న మాట మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు మనలను ఇటువంటి మనిషిని ఎప్పుడో ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఏర్పాటు చేసుకుని ఇప్పుడు 9వ వచనం మనం చదువుకుంటూ వచ్చాము. సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేసాను. కాబట్టి ఆయన తన కృపను విస్తరింపజేస్తా వచ్చాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఆయన కృపను సమృద్ధిగా కలిగిన వాడు. ఆయన కృపను మాత్రము తక్కువ చేసిన వాడు కాదు. ఆయన కృప అనగా అర్థం ఏమంటే మనిషి మంటిలో నుంచి తీయబడినటువంటి వాడు. మనిషిలకు ప్రత్యేకత ఏం లేదు. దేవుడు ఊపిరిని ఊదినప్పుడు జీవాత్మ అవుతా వచ్చినటువంటి మానవుడి కొరకై దేవుడు చేస్తా వచ్చినటువంటి ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అది మన కన్నులకు మన జ్ఞానానికి మించినదిగా ఉంటా వస్తుంది. ఎలాగంటే ఆయన పరలోకములో ఆయనతో పాటు మనలను కూర్చుండి పెట్టాలి. పరలోకములో ఆయనతో పాటు యుగాయుగాలు మనం ఉండాలని ఆయన కోరుకుంటా వచ్చాడు. కోరుకున్న వాడై ఆ స్థానం వరకు మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. దానిని మనం కృప అంటాం. కృప అన్నప్పుడు ఏమవుతుందంటే అది మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి కాక, మన క్రియలను బట్టి కాక, మన యొక్క జన్మ స్థితిని బట్టి కాక, మన యొక్క స్థానాన్ని బట్టి కాక, బలాన్ని బట్టి కాక, కేవలము ఎన్నిక లేని పాత్రలు కానటువంటి ఆ స్థితికి, ఆ యోగ్యతకు, ఆ నిత్య జీవానికి మనల్ని జ్ఞాపకం తీసుకుంటూ వచ్చినటువంటి క్రీస్తు ప్రేమ ఎంతో గొప్పది. అందుకని దాన్ని ఏమంటామంటే కృప అన్నాం. మనం ఏమన్నాం దాన్ని? మనం కృప అంటే అంత గొప్పది. అంతగా ఆయన మన పట్ల దయ చూపిస్తా వచ్చాడు అని మనము ఎరుగుతూ ఉన్నాం. ఎరగవలసిన వారిగా ఉంటా వచ్చాం. ఇది దేవుని యొక్క ఔన్నత్యం. అందుకు ఈ దినాన్ని మనం కూర్చున్న మనము ప్రభుని ఆరాధన చేస్తాం. దేవుని ఆరాధన చేస్తామంటే, దేవా మేమైతే కనుక ఎంతో మంది ఇంటి నుండి బయటకు వెళ్తారు కానీ మళ్ళా వస్తారని నమ్మకం లేదు. మాకంటే యోగ్యులు బలమైన వారు, తెలిసిన వారు అనేకులు ఈ లోకంలో లేరు అని ప్రభు మీరు ప్రకటిస్తా వచ్చారు. అందుని బట్టేనా దావీదు అన్నాడు, నా ప్రాణము యెహోవాను సన్నతించుమన్నాడు. కానీ మన ఆత్మకు ఆయన చేస్తా వచ్చిన మేలుడు ఉపకారాలు కూడా ఎన్నో గొప్పవి కదా.